ओम शांति। आज एक छोटा सा रात्रि क्लास है, 26/12/68। जितना बाप को याद करेंगे फिर तुमको न ठंडी लगेगी न गर्मी असर करेगी। ఓం శాంతి। ఈరోజు ఒక చిన్న రాత్రి క్లాసు 26/12/68। ఎంతగా తండ్రిని యాద్ చేస్తారో అప్పుడు మీకు చలి వేడి మీపై ప్రభావం చూపవు। क्या ऐसी स्टेज हो जाएगी कि सर्दी गर्मी का कोई असर शरीर के ऊपर नहीं पड़ेगा। ये कौन सी अवस्था हुई हैं? इसको कहेंगे प्रकृति जीत अवस्था। ఏమిటి ఇలాంటి స్థితి వస్తుంది? చలి వేడి యొక్క ప్రభావం శరీరంపై పడదు। ఇది ఎటువంటి స్థితి అయ్యింది? దీనినే అంటారు ప్రకృతి జీత్ స్థితి। भले एकदम तो नहीं होगी, शुरुआत तो धीरे धीरे होगी। याद की यात्रा के सिवाय और कुछ भी न रहे, तब ऐसी अवस्था होगी। భలే ఒక్కసారిగా రాదు, నెమ్మది నెమ్మదిగా మొదలవుతుంది। యాద్ యొక్క యాత్ర తప్ప ఇంకేది ఉండరాదు, అప్పుడు అలాంటి స్థితి వస్తుంది। कैसी? न सर्दी असर करेगी न गर्मी असर करेगी। ये तो जानते हो कि स्वर्ग में सुख के सिवाय और कोई बात होती ही नहीं। ఎటువంటిది? చలి ప్రభావం చూపదు, వేడి ప్రభావం చూపదు। ఈ విషయం అయితే తెలుసు, స్వర్గంలో సుఖం తప్ప వేరే మాట ఉండదని। सर्दी लगे गर्मी लगे तो दुख हो गया, तो वहां तो 2500 साल के लिए ये अवस्था बनेगी। लेकिन उससे भी पहले చలి వేడి అనిపిస్తే దుఃఖం వస్తుంది, కాబట్టి అక్కడ 2500 సంవత్సరాల కోసం ఇలాంటి స్థితి తయారవుతుంది। కానీ అంతకు పూర్వం संगम युग में थोड़े समय में ही हम दीर्घ काल की सुख का अनुभव करेंगे। సంగమయుగంలో కొద్ది సమయంలోనే మనం దీర్ఘకాలికం యొక్క సుఖం అనుభవిస్తాము। बाप को बुलाते भी हो, भविष्य सुखधाम का मालिक बनाओ, इस दुखधाम से हमको मुक्त कर दो। తండ్రిని పిలుస్తారు, భవిష్య సుఖధామానికి యజమానిని చేయమని, ఈ దుఃఖధామం నుండి మాకు ముక్తిని కలిగించు అని। अभी तो बाप कहते हैं तुम बच्चों के पुरुषार्थ पर है, ये मेरे हाथ में नहीं है। ఇప్పుడు తండ్రి అంటున్నారు, మీ పిల్లలు చేసే పురుషార్థం మీద ఉంది, ఇది నా చేతిలో లేదు। क्या? कि दुख से दूर कर दूं। ये तुम बच्चों के पुरुषार्थ पर है कि दुखधाम से मुक्त हो जाओ। ఏమిటి? దుఃఖం నుండి దూరం చేసేది, ఇది పిల్లలు చేసే పురుషార్థం మీద ఉంది, దుఃఖధామం నుండి ముక్తి అవ్వడం। क्योंकि पवित्र बनना भी बच्चों के हाथ में है। बाप तो सिर्फ इशारा देते हैं। ఎందుకనగా పవిత్రం అవడం కూడా పిల్లల చేతిలోనే ఉంది, తండ్రి కేవలం సూచనలు ఇస్తారు। इतना टाइम क्यों लगता है? पवित्र बनने में
स्टूडेंट दाखिल होते जाते हैं, नए नए स्टूडेंट दाखिल होते हैं, तो पुरानों को भी ठहरना पड़ता है नयों को साथ ले जाने के लिए। ఇంత సమయం ఎందుకు పడుతోంది పవిత్రం అవడానికి? విద్యార్థులు చేరుతున్నారు, కొత్త కొత్త విద్యార్థులు ప్రవేశిస్తున్నారు. అయితే పాతవాళ్ళు కూడా ఆగవలసి వస్తుంది కొత్త వారిని తమతో తీసుకొని వెళ్ళడానికి. बाकी माया को वश करने का वशीकरण मंत्र चाहे नए हों और चाहे पुराने हों, सबको एक ही वशीकरण मंत्र देते हैं और बाप ही दे सकते हैं. కానీ మాయని వశం చేసుకునే వశీకరణ మంత్రం కొత్తవారికైనా పాతవారికైనా అందరికీ ఒకే వశీకరణ మంత్రం ఇస్తారు మరియు తండ్రే ఇవ్వగలరు. बाप कहते हैं तुम बच्चों ने भक्ति मार्ग में कहा है बाबा आप आवेंगे तो हम आपके सिवाय और कोई को याद नहीं करेंगे. తండ్రి అంటున్నారు, పిల్లలు మీరు భక్తి మార్గంలో అన్నారు, బాబా మీరు వచ్చినట్లయితే మేము మిమ్మల్ని తప్ప ఇంకెవరిని యాద్ చేయమని. एक जन्म नहीं, भक्ति मार्ग के एक जन्म में ये अंजाम नहीं किया, जन्म जन्मांतर ये अंजाम किया. ఒక్క జన్మే కాదు, భక్తి మార్గంలో ఒక్క జన్మలోనే ఈ వాగ్దానం చేయలేదు, జన్మ జన్మాంతరాలు ఈ వాగ్దానం చేశారు. बाप कहते हैं एक बाप को ही याद करेंगे और कोई को याद नहीं करेंगे, तो एक शर्त है. తండ్రి అంటున్నారు, ఒక్క తండ్రినే జ్ఞాపకం చేస్తూ ఇంకెవరిని యాద్ చేయనిచో ఒక షరతు ఉంది. क्या? घर गृहस्थ में रह करके याद करना है एक बाप को, क्योंकि घर गृहस्थ में अनेकों बातें आती हैं. ఏమిటి? గృహస్థ వ్యవహారంలో ఉంటూ యాద్ చేయాలి ఒక్క తండ్రిని. ఎందుకనగా గృహస్థ వ్యవహారంలో అనేక విషయాలు వస్తాయి. जंगल में चले जावेंगे, फिर एक बाप को याद किया और कोई को याद नहीं किया, ये कोई बड़ी बात नहीं. అరణ్యంలోకి వెళ్ళి ఒక్క తండ్రిని యాద్ చేస్తే ఇంకెవరిని యాద్ చేయనిచో అదేమీ గొప్ప విషయం కాదు. ऐसे तो सन्यासी जंगल में चले जाते हैं, फिर उनको क्या बुद्धि ठिकाने लगती है? नहीं लगती. ఆ విధంగా సన్యాసులు అరణ్యాలకు వెళ్తారు, అయితే వారి బుద్ధికి ఆశ్రయం దొరుకుతుందా? దొరకదు. तो बाप कहते हैं ये प्रैक्टिस करो घर गृहस्थ में रहते बाप को याद करने की और दैवी गुण भी धारण करो. కాబట్టి తండ్రి అంటున్నారు, ఈ ప్రాక్టీస్ని చెయ్యండి, గృహస్థ వ్యవహారంలో ఉంటూ తండ్రిని యాద్ చెయ్యాలి మరియు దైవీ గుణాలు కూడా ధారణ చెయ్యాలి. घर बार छोड़ना नहीं है, तुम बच्चों को जंगल में जाने की दरकार नहीं है, तुम बच्चों को उनकी बात अलग है. ఇల్లు వాకిల్ని వదలకూడదు. మీ పిల్లలకి అరణ్యాలకు వెళ్ళే అవసరం లేదు. మీ పిల్లలకి వారి విషయం వేరు. क्योंकि उन सन्यासियों की बात अलग है
उनको तो बाप समझावेंगे तो भी उनकी बुद्धि में नहीं बैठेगा, घरगृहस्थ छोड़ेंगे, लेकिन तुमको घर बार नहीं छोड़ना है। जंगल में जाने की दरकार ही नहीं। ఎవరిది ఆ సన్యాసుల విషయం వేరు. వారికి తండ్రి నచ్చ చెప్పినా కూడా వారి బుద్ధిలో కూర్చోదు. ఇల్లు వాకిలి వదులుతారు. కానీ మీరు ఇల్లు వాకిలిని వదలవద్దు. అరణ్యాలకు వెళ్ళే అవసరం లేదు. पूछते हैं बाबा हम मकान बनावे? बाबा से पूछते हैं मकान बनावे? क्यों नहीं, भले मकान बनाओ. అడుగుతారు బాబా మేము ఇల్లు కట్టుకోవచ్చా? బాబాని అడుగుతారు ఇల్లు కట్టుకోవచ్చా అని. ఎందుకు వద్దు, భలే ఇల్లు కట్టుకోండి. बच्चे कहते हैं बाबा विनाश आने वाला है, तो तुम मकान नहीं बनावेंगे तो भी तो तुम्हारे पैसे बर्बाद चले जाएंगे. పిల్లలు అంటారు బాబా వినాశనం రాబోతుంది అని. అయితే మీరు ఇల్లు కట్టకపోయినా మీ ధనం వ్యర్థం అయిపోతుంది. मकान बनावेंगे तो मकान विनाश हो जाएगा, नहीं बनावेंगे तो भी तुम्हारे पैसे बर्बाद हो जाएंगे. ఇల్లు కడితే ఇల్లు వినాశనం అయిపోతుంది, కట్టకపోయినా సరే మీ ధనం వ్యర్థం అయిపోతుంది. इसलिए मकान बनाकर थोड़ा तो सुख ले लो. तुम्हारे पास पैसे हैं तो भल बनाओ, थोड़ा आराम ले लो. बाबा मना नहीं करते हैं. కాబట్టి ఇల్లు కట్టుకొని ఏ కొద్ది సుఖమో పొందండి. మీ దగ్గర డబ్బుంటే కట్టుకోండి, కొంచెం విశ్రాంతి తీసుకోండి. బాబా కాదనరు. किस बात के लिए? मकान बनाने के लिए, आराम लेने के लिए. बाबा भी तो बनाते हैं बच्चों के लिए, हैं? तो फॉलो फादर. ఏ విషయానికి? ఇల్లు కట్టుకొని విశ్రాంతి తీసుకోవడానికి. బాబా కూడా పిల్లల కోసం నిర్మిస్తున్నారు. అవును, అయితే ఫాలో ఫాదర్. क्यों? अरे बाबा बनाते हैं तो बच्चे भी बनाए अपने बच्चों के लिए. खुद भी आराम लें, बच्चों को भी आराम दें. परंतु बाबा अपने लिए थोड़े ही बनाते हैं. बाबा तो पुरानी झोपड़ी में रहते हैं. ఎందుకు? బాబా పిల్లల కోసం తయారు చేస్తున్నప్పుడు పిల్లలు కూడా తమ పిల్లల కోసం తయారు చేయండి. స్వయం విశ్రాంతి తీసుకోండి, పిల్లలకు విశ్రాంతి ఇవ్వండి. కానీ బాబా తన కోసం ఏమాత్రం నిర్మించరు. బాబా అయితే పాత గుడిసెలోనే ఉంటారు. वहां तुमको वर्षा मिलता है, परंतु वहां तो तुमको कोई अहंकार नहीं होता है. कहाँ? नई दुनिया में. అక్కడ మీకు వారసత్వం లభిస్తుంది, కానీ అక్కడ మీకు ఏ అహంకారం ఉండదు. ఎక్కడ? కొత్త ప్రపంచంలో. अभी तुम देही अभिमानी बनते हो तो वो अहंकार भी चलता है देह का, कि देह है तो देह की अच्छी परवरिश होनी चाहिए, नहीं तो लोगों के सामने मान मर्तबा कम हो जाएगा. ఇప్పుడు మీరు దేహీ అభిమానులుగా అవుతున్నారు కనుక దేహపు అహంకారం కూడా ఉంటుంది. దేహం యొక్క దేహానికి మంచి పాలన జరగాలి అని. అలా కానిచో ప్రజల ముందు పరపతి తగ్గిపోతుంది అనుకుంటారు.
यहां तो देखो इस दुनिया में सन्यासियों आदि को कितना अहंकार है। तो क्या करते हैं? ఇక్కడ చూడండి, ఈ ప్రపంచంలో సన్యాసులకు ఎంత అహంకారం ఉంటుంది. అయితే ఏమిటి చేస్తారు? सन्यासियों का अहंकार होता है तो क्या करते हैं? हैं? बड़े नहीं, बड़े बड़े मठ बनाते रहते हैं। సన్యాసులు అహంకారంతో ఏం చేస్తారు? ఎవరో అన్నారు శివోహం అని. కాదు, పెద్ద పెద్ద మఠాలు నిర్మిస్తారు. मकान बनाने की बात हो रही है ना। अभी वो सन्यासी तुमसे परिचय तो लेंगे नहीं बेहद के बाप का। वो तो समझते हैं हम खुद ही ब्रह्म में लीन हो जाएंगे। हमें कोई क्या सिखावेगा? ఇల్లు నిర్మించే విషయం నడుస్తోంది కదా. ఇప్పుడు ఆ సన్యాసులు మీ వద్ద బేహద్ తండ్రి పరిచయం తీసుకోరు. వారు అనుకుంటారు మేము స్వయంగా బ్రహ్మలో లీనమవుతామని. మాకు ఎవరేం నేర్పించగలరు? वास्तव में साक्षात्कार में कोई फायदा नहीं है। भक्ति में साक्षात्कार होता है, फायदा कुछ भी नहीं होता है। अल्पकाल का सुख मिल जाता है। వాస్తవానికి సాక్షాత్కారాల వల్ల ఏ లాభము లేదు. భక్తిలో సాక్షాత్కారాలు ఉంటాయి, లాభం ఏమీ ఉండదు, అల్పకాలకు సుఖం లభిస్తుంది. परंतु यहां तो तुमको साक्षात्कार होता है कुछ पाने के लिए। भक्ति मार्ग में सूरदास को, तुलसीदास को, मीरा को साक्षात्कार हुए, प्राप्ति तो कुछ भी नहीं हुई। కానీ ఇక్కడ మీకు సాక్షాత్కారాలు అవుతాయి కొంత పొందడానికి. భక్తి మార్గంలో సూరదాసుకు, తులసీదాసుకు, మీరాకు సాక్షాత్కారాలు అయ్యాయి, ఏమీ ప్రాప్తి దొరకలేదు. तुमको जो साक्षात्कार होता है भले बंद आंखों का होता है या बुद्धि का साक्षात्कार होता है, तुम तो जानते हो कि हम कुछ पाने के लिए साक्षात्कार हुआ है। మీకు ఏ సాక్షాత్కారాలు అవుతాయో అవి కళ్ళు మూసుకుంటే అవుతాయా లేక బుద్ధితో సాక్షాత్కారాలు అవుతాయా? మీకైతే తెలుసు ఎంతో కొంత పొందుటకు సాక్షాత్కారాలు అయ్యాయి అని. अक्सर करके ब्रह्मा का, लक्ष्मी नारायण का साक्षात्कार होता है। ముఖ్యంగా బ్రహ్మ యొక్క, లక్ష్మీనారాయణల యొక్క సాక్షాత్కారాలు అవుతాయి. तो समझा जाता है कि हमको यह पढ़ाई पढ़कर ऐसा बनना है। तुमको तो एम ऑब्जेक्ट का साक्षात्कार होता है ना। అయితే అర్థం చేయించడం అవుతుంది, ఇక్కడ చదువుకొని అలా అవ్వాలి అని. మీకైతే ముఖ్య లక్ష్యం యొక్క సాక్షాత్కారం అవుతుంది కదా. तुम बच्चों को कृष्ण का साक्षात्कार भक्ति मार्ग में बहुत हुआ। మీ పిల్లలకి కృష్ణుని సాక్షాత్కారము భక్తి మార్గంలో చాలా అయ్యాయి. वहां तो बहुत मेहनत करते थे साक्षात्कार के लिए। कोई तो प्राण देने के लिए भी तैयार हो जाते थे, हमको दीदार हो जाए। అక్కడ చాలా శ్రమ పడతారు సాక్షాత్కారాల కోసం. కొందరైతే ప్రాణాలు ఇవ్వడానికి కూడా తయారయ్యేవారు, మాకు సాక్షాత్కారాలు అవ్వాలని. यहाँ साक्षात्कार के लिए कोई मेहनत नहीं। बच्चियां कितनी ढेर साक्षात्कार में जाती थी, खेलती रहती थी। ఇక్కడ సాక్షాత్కారాల కోసం ఏమాత్రం శ్రమ లేదు. అమ్మాయిలు ఎంత ఎక్కువగా సాక్షాత్కారాలకు వెళ్ళేవారు, ఆడుకునేవారు. साक्षात्कार होते ही हैं कि ऐसा पढ़ कर के तुमको यह बनना है। సాక్షాత్కారాలు అవుతాయి, ఇలా చదివి మీరు ఇలా తయారవ్వాలని.
राधे के भक्त होंगे तो कहेंगे जिधर देखता हूं उधर राधे ही राधे, परंतु राधे बन तो नहीं सकते हैं। రాధ భక్తులైతే అంటారు ఎక్కడ చూస్తే అక్కడ రాధే రాధ అని, కానీ వారైతే రాధ కాలేరు. और तुमको लक्ष्मी नारायण का साक्षात्कार होता है, राधे का साक्षात्कार होता है, तो तुमको तो बनने के लिए साक्षात्कार होता है ना। మరి మీకు లక్ష్మీనారాయణ సాక్షాత్కారం అవుతుంది, రాధ సాక్షాత్కారము అవుతుంది. మీకైతే అలా తయారవడానికి సాక్షాత్కారాలు అవుతాయి కదా. बाप आए ही हैं स्वर्ग का मालिक बनाने, अर्थात तुमको देवी देवता धर्म में ट्रांसफर करने के लिए तुमको इस बात का ज्ञान है। తండ్రి వచ్చిందే స్వర్గానికి మాలికుల్లా చేయటానికి, అనగా మిమ్మల్ని దేవీ దేవతా ధర్మంలోకి ట్రాన్స్ఫర్ చేయటానికి. మీకు ఈ విషయంలో జ్ఞానం ఉంది. भक्ति मार्ग में तो ज्ञान का, इन बातों का साक्षात्कार होता ही नहीं, वहां ज्ञान ही नहीं होता. భక్తి మార్గంలో జ్ఞానానికి ఈ విషయాలకు సాక్షాత్కారాలు అవ్వవు, అక్కడ జ్ఞానమే ఉండదు. ज्ञान से सदगति हो जाती है और भक्ति से दुर्गति हो जाती है. జ్ఞానంతో సద్గతి అవుతుంది, మరి భక్తితో దుర్గతి అవుతుంది. सदगति माना ही सतयुग में जाना, सब माने सच्ची, गति माने स्पीड, आत्मा की सच्ची स्पीड हो जाए. సద్గతి అనగా సత్యుగంలోకి వెళ్ళటం, సత్ అనగా సత్యమైన, గతి అనగా స్పీడ్. ఆత్మకి సత్యమైన స్పీడ్ ఉండాలి. कहाँ के लिए? ऊपर के लिए कि नीचे के लिए? ऊंची स्टेज में जाने के लिए. ఎక్కడి కోసం? పైకా కిందకా? ఉన్నత స్థితిలోకి వెళ్ళటానికి. तो सत्युग माने सतगति और दुर्गति माने कलयुग में जाना. कलयुग है नरक और सत्युग है स्वर्ग. కాబట్టి సత్యుగం అనగా సద్గతి, మరి దుర్గతి అనగా కలియుగంలోకి వెళ్ళటం. కలియుగం నరకం, మరి సత్యుగం స్వర్గం. रावण से रावण राज्य शुरू होता है तो दुर्गति में जाते हैं. రావణుడి ద్వారా రావణ రాజ్యం మొదలవుతుంది, దుర్గతిలోకి వెళ్తారు. तो दुर्गति में जाने का कारण क्या हुआ? राम से राम राज्य शुरू होता है तो सदगति में जाते हैं. కాబట్టి దుర్గతిలోకి వెళ్ళటానికి కారణం ఏమిటి? రాముడి ద్వారా రామరాజ్యం మొదలవుతుంది, అనగా సద్గతిలోకి వెళ్తారు. तो राम और रावण